హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. చదవండి ఆయన. సాయిరామ్ అండి. సాయి. 7వ శ్లోకం అండి. ఆ, తావత్ సత్యం జగద్భాతి సుప్తికా రజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. జగత్తు యొక్క మిథ్యాత్వమును నిరూపించే ప్రయత్నాన్ని, బ్రహ్మము యొక్క సత్యత్వాన్ని నిరూపించే ప్రయత్నాన్ని ఒకే శ్లోకంలో చేస్తున్నారు. దానికి సుప్తికారజతవత్ అనేటటువంటి ఉపమానాన్ని స్వీకరించారు. ముత్యపు చెప్పలోని వెండి ఎంత సత్యమో జగత్తు కూడా అంతే సత్యము అని చెప్పడంలో వెనుక ఉద్దేశం ఏంటంటే, భ్రాంతిమయంగా కనపడేటటువంటి ముత్యపు చెప్పలో ఉన్నటువంటి వెండి అనేటటువంటి లక్షణం చేత నీవు ఆకర్షించబడినటువంటి అజ్ఞానావస్థలో ఉన్న చిన్న పిల్లవాని వలె ఎంతకాలం ఉంటావో అంతకాలం జగత్తు సత్యంగా చూస్తుంది. ఎప్పుడైతే ముత్యపు చెప్పలో ఉన్నటువంటి వెండి సత్యం కాదని నువ్వు గ్రహిస్తావో ఆ క్షణమే నీకు బ్రహ్మమందు నిష్ఠ కలుగుతుంది. కాబట్టి జ్ఞానం ఆగంతుకము. సాధకులందరూ కూడా ఈ ఆశీర్వచన శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే ఇందులో అంతర్లీనంగా ఒకటి ఇమిడి ఉంది. జ్ఞానం పొందడానికి ఎంత టైం పడుతుంది అని చాలా మందికి సందేహం ఉంది. జ్ఞానం పొందడానికి టైం పట్టదు. ఇది అజ్ఞానం అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇది అజ్ఞానం అని తెలుసుకొని వదలటానికి టైం పడుతుంది. ఉన్నట్లుగా ఉండడానికి టైం పడుతుంది. ఎందుకంటే జ్ఞానము ఆగంతుకము, స్వయం సిద్ధము. దానికి మరొక వస్తువు అవసరం లేదు, మరొకరితో పని లేదు, మరొక పాత్రతో పని లేదు, మరొక వ్యవహారంతో పని లేదు. స్వరూప జ్ఞానం స్వయం సిద్ధం, స్వప్రకాశం, ఆగంతుకం. బ్రహ్మజ్ఞానము ఆగంతుకం, ఈ క్షణంలోనే కలవచ్చు. ఏమండి ఆయన ఈ క్షణంలోనే ఎలా మారిపోతారండి? అంతరంగా ఉండేటువంటి పరిపక్వత. రాత్రి పడుకునేటప్పుడు దోసకాయ చెట్టుకే ఉంటుంది, పండిపోతే ఉర్వారు కవిమృతాత్ ఒకసారిగా అది తొడిమి వదిలేసి దానికి టైం ఏమన్నా పట్టే, ఓడటానికి టైం ఏమన్నా పడుతుందా అంటే ఓడటానికి టైం పడదు, పండటానికే టైం. అందుకని అజ్ఞానం అని తెలిసిన వెంటనే నువ్వు దాన్ని వదిలేస్తావు. దేన్నైనా నేను వదలలేకపోతున్నానండి అనేటటువంటి వాళ్ళందరూ ఈ ఉపమానాన్ని, ఈ శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతకాలమైతే అది నీకు భ్రాంతిమయంగా ఉన్నదని నీకు తెలియదు, ఎంతకాలమైతే దాని చేత నువ్వు ఆకర్షించబడుతూ సత్యత్వాన్ని అనుకుంటూ ఉన్నావు, తత్కాలవత్ సత్యత్వం అనేటువంటి సత్యాన్ని పగలదు, అది ప్రాతిభాసికమైనటువంటి అంశాన్ని గుర్తించలేకపోయింది. అప్పుడు నిన్నది భ్రమాజన్యమైనటువంటి ఎరుక వైపు నడిపిస్తుంది. సర్వభ్రాంతి రహిత స్థితి వైపు నిన్ను పరిణమించేది. అది ప్రకృతి ధర్మం. అయితే ప్రకృతి ఎప్పుడూ కూడా శివజ్ఞానం వైపుకి నేను పరిణమిస్తుంది, పరమాత్మ వైపే నేను పరిణమిస్తుంది. అది భ్రమాజన్యమని నీకు తెలియచెప్పడమే దాని ఉద్దేశం. దాని వెనుక దాని ఉనికి స్థానంలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానాన్ని పొందమని ఎత్తి చూపడమే దాని ఉద్దేశం. కానీ కనబడుతున్నటువంటి భ్రాంతి వెంబడి పరిగెడమే అభ్యాసం. సరే, అధిష్టానం అద్వయం అయిన బ్రహ్మ లక్షణములు తనవే, వాటిని స్వరూపంగా కలిగి కూడా దుఃఖంతో ఉన్నానని సత్లక్షణానికి
దుఃఖమును ద్వైతం చేస్తాడు. దుఃఖమే తనకు చైతన్యం, దుఃఖం ప్రకాశిస్తున్నదని దుఃఖమును ఎరుకలో నిలుపుకుని దుఃఖించుటయే ఆనందము అన్నట్లు ప్రవర్తిస్తుంటాడు. వెరీ ఇంపార్టెంట్. దుఃఖించడమే ఆనందంగా భావిస్తాడు. మానవుడు పిల్లవాడు ఏడుస్తున్నాడా ఆట బొమ్మల కోసం అంటే బయటికి ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నాడు కానీ లోపల ఆట బొమ్మలతో ఆనందిస్తున్నాడు. అందువల్ల అతడు ఏకకాలంలో బాహిరంగంలో దుఃఖాన్ని, అంతరంగంలో ఆనందిస్తున్నాడు కాబట్టి ఏడవడమే పనిగా పెట్టుకుంటాడు. ఇట్లా పసిపిల్లవాడి మనస్తత్వం ఆ 3 ఏళ్ల పిల్లవాడు, 2 ఏళ్ల పిల్లవాడు, 1 సంవత్సరం పిల్లవాడు వయసులో ఉన్నటువంటి ఏ చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయో ఆ వికాసాన్ని జీవితం అంతా కలిగి ఉండడం పెద్ద ప్రయోజనం. ఈ విధంగా ముత్యపు చిప్పను చూచి వెండి అని భ్రాంతి పడినట్లు బ్రహ్మ లక్షణములైన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములను విషయ రూపంలోని ముసుగులో చూస్తాడు. అది వెరీ ఇంపార్టెంట్. ఈ లక్షణాన్ని జాగ్రత్తగా సాధకులు సత్, చిత్, ప్రకాశము, జ్ఞానము, ఆనందం, 5 లక్షణాలు. నేను సత్స్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను, నేను జ్ఞానస్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడు. ఇవి బ్రహ్మం యొక్క లక్షణం. ఇవే లక్షణాలు జీవుడికి కూడా ఉనికి స్థానంలో. అయితే ఎంతకాలమైతే అలా పక్కకు పోతూ ఉంటారు, ఎంతకాలమైతే ఆ వేసుకున్న ముసుగుతోనే తాదాత్మ్యత చెందుతూ ఉంటారు. వాడు ఒక ముసుగు వేసుకుని ప్రతి జీవుడు శరీరధారి అయిన ప్రతి ఒక్కడు ఏదో ఒక పాత్ర అనే ముసుగులో ఇమిడిపోయి ఓ పురుషుడనో, స్త్రీ అనో, ఓ తల్లినో, ఓ తండ్రినో, ఒక భర్తను, భార్యను, ఒక మానవ సంబంధాలు, ఆఖరికి ఏదో ఒక గురువు అని శిష్యుడు, అవి కూడా పాత్రలే. అద్వయ స్థితిలో, అఖండ స్థితిలో, అనంత స్థితిలో ఈ పాత్రలు ఏవీ లేవు. ఉన్నదన్నట్లుగా స్వరూపముగా ఉంది. చదవండి. ముత్యపు చిప్పనే వెండి అనుకున్నట్లు బ్రహ్మ లక్షణములనే దుఃఖాది రూపములుగా చూస్తాడు. అధిష్టానం అద్వయం అయిన స్వరూపమును దుఃఖాది విషయములలో నిలుపుకునే వరకు దుఃఖాది విషయ రూప జగత్తే సత్యంగా అనిపిస్తుంది. అధిష్టానము ఆశ్రయం, అది ఆశ్రయాన్ని వదలాలి, అధిష్టానాన్ని. కనుక ఆత్మరూపమును విషయ ప్రవర్తనలో నిలుపుకొను ఆత్మబోధ అంటే ఆత్మావగాహన బ్రహ్మ లక్షణం ముక్తికి సూత్రం. ఇక్కడితో కృష్ణానంద మఠం వారిది అయిందండి. సుందర చైతన్యానందుల వారికి చదువు. ఒకసారి శ్లోకం చెప్తానండి. తావత్ సత్యం జగద్భాతి సుప్తికా రజతం యదా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. ఈ ప్రపంచము వివర్తము. ఇది ఎన్నడూ సమవర్తి కాజాలదు. వివర్తము, సమవర్తము 2 పద్ధతులను చూపిస్తున్నారు. ప్రపంచము దృశ్యము గనుక మాయ, బ్రహ్మము దృక్కు గనుక సత్యము. అది ద్రష్ట అనకూడదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది దృశ్యము అనగానే ద్రష్ట అనేస్తున్నారు. ద్రష్ట అనకూడదు. ప్రకృతిలో భాగమైనటువంటి జీవుడు ద్రష్ట. దృశ్యము అనేది జీవుడికి సంబంధించిందే కానీ బ్రహ్మము దగ్గర దృక్కు. ఎక్కడైతే ఈ త్రిపుటి ఏకమైపోయిందో ఆ ఏకమైన స్థితికి దృక్ అనిపోయింది.
అయినా దృక్కు, దృశ్యము, ద్రష్ట అని అంటాం కదా. సాధారణంగా ద్రష్ట అనేది కర్త, నేను, అది జీవుడు. దృశ్యము భోగ్యము, దృక్కు బ్రహ్మం. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంత కిండిమః. జాగ్రత్తగా అందుకని దృశ్యాన్ని, ద్రష్టని ఇక్కడే పోగొట్టుకోమని, నేనని అహాన్ని ఇక్కడే పోగొట్టుకున్నట్లయితే అప్పుడు స్వరూప జ్ఞానంలో మళ్ళా అహం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా విచారణ చేయాలి. వివర్తము, సమవర్తం. వివర్తమనగా లేనిది ఉన్నట్లు గోచరించుట. అది యథార్థానికి ఉన్నది బ్రహ్మం ఒక్కటియే. జగత్తు భ్రాంతి జనితము. ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఏమిటంటే పాలు ఉన్నాయి, పాలల్లోనే పెరుగు ఉంది, పెరుగులోనే మజ్జిగ ఉంది, మజ్జిగలోనే వెన్న ఉంది, వెన్నలోనే నెయ్యి. జాగ్రత్తగా గమనిస్తే పాల దగ్గర నుంచి నెయ్యి వరకు ఉన్న సమస్త పదార్థములు పాలనే ప్రధాన ద్రవ్యంలో నుంచే వచ్చాయి. నీ చేతిలో నెయ్యి ఉందంటే అర్థం ఏంటి? పాల దగ్గర నుంచి నెయ్యి వరకు జరిగిన పరిణామం అంతా నీ దగ్గర ఉన్నట్టే. ఇలా ఏర్పడడానికి వివర్తమని పేరు. ఇది బ్రహ్మాజన్యం అన్నమాట. సమవర్తం అది కూడా చెప్తాను, చదవండి. శాశ్వతుడైన పరమాత్మ అశాశ్వతమైన ప్రపంచమునకు ఆధారము. పరమాత్మ ప్రపంచానికి ఆధారం అని చెప్పవలనే గాని ప్రపంచం ఉంటేనే పరమాత్మ ఉన్నాడని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేసాం? మనకి సత్యంగా తోస్తున్నటువంటిది ప్రపంచం. కాబట్టి మానవుడే దేవుడిని కనిపెట్టాడని, మానవుడే దేవుడికి గుడి కట్టాడని, మానవుడే దేవుడికి అర్చనాదులు తయారు చేశాడని, మానవుడే షోడశోపచార పూజలన్నీ చేశాడని, మానవుడే అన్నిటికీ ఆధారమని మానవుణ్ణి ముందుకు నెట్టి జగత్తు ఉండడం వలననే దేవుడికి గుడి వచ్చింది, లేకపోతే దేవుడికి గుడి ఎక్కడండి అని ఒక విపరీత అన్వయాన్ని సృష్టించింది. ధనమూలమిదం జగత్ అని చెప్పేసుకుని పైగా మనం దేవుడి గుడి కట్టకపోతే దేవుడి గుడి ఎక్కడి నుంచి వస్తుందండి? మనం లేకపోతే, అసలు ప్రజలు లేకపోతే, భక్తులు లేకపోతే, అర్చనలు లేకపోతే ఆ దేవుడిని ఎవరు చూస్తారండి? ఆయన ప్రసాదం ఎవరు పెడతారండి? దేవుడికి కూడా డబ్బు లేకపోతే దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారండి? దేవుడు కూడా కోరికలు వరాలు తీర్చకపోతే దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారండి అని జగద్భావంతో పరమాత్మని నిర్వచించేటటువంటి తామసిక పద్ధతి, రాక్షస పద్ధతికి మానవుడు దిగజారు. వాస్తవానికి జగత్తు యొక్క ఆద్యంతములందు పరిణామం చెందక, మార్పు చెందక ఉన్న పరమాత్మ జగత్తుకు ఆధారంగా, జగదాధారంగా ఉన్నాడే కానీ జగత్తు లేకపోయినంత మాత్రాన పరమాత్మ లేడని చెప్పడం హాస్యాస్పదం. నవీన కాలంలో ఇలాంటి అన్వయాలను చూస్తూ ఉన్నాము. ఏదో కొత్తగా చెప్పాలనేటటువంటి భ్రాంతి వలన ఈ మౌలిక సూత్రాన్ని మరిచిపోయి చెప్తున్నారు. జాగ్రత్తగా వేదాంతం అధ్యయనం చేసే వారందరూ తప్పక చదవవలసిన గ్రంథం శుష్క వేదాంత తమోభాస్కరం. ఇది ఏ కాలంలో అయినా సరే చదవాలి. సద్గురు మలయాళ యతీంద్రులు రాశారన్నమాట. వేదాంతంలో అడుగుపెట్టిన ప్రతి వాడికి ఏదో ఒక రోజున ఈ గ్రంథం యొక్క అవసరం. ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఎక్కడెక్కడైతే తామసికమైనటువంటి జ్ఞానంలో కూడా తమస్సు వచ్చేస్తుంది. ఆ తామసికమైన జ్ఞానం ప్రబలుతుందో అక్కడక్కడ అంతా కూడా అన్వయ వ్యతిరేకాలు వ్యతిరేకమైపోతుంది. ఎటు అన్వయం చేయాలో అహంకారంతో వ్యతిరేక అన్వయం చేస్తారు. ప్రపంచమంతా, జగత్తంతా పరమాత్మ ఆధారంగా ఉన్నది అనే మౌలిక సూత్రాన్ని విడిచిపెట్టి ఈ జగత్తు లేకపోతే ఆ పరమాత్మకు పని ఉందండి, ఆయన మాత్రం ఎక్కడ ఉంటాడు? ఈ
జగత్తే ఆయన. జగత్తుకి పరమాత్మకి తేడా లేదు. తేడా లేదన్నంత వరకు సత్యమే. ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉన్నప్పుడు నువ్వు జగత్ అంటే ఏమిటి, జీవుడు అంటే బ్రహ్మమునకు వచ్చిన లోటు లేదు. పాలంటే ఏమిటి, పెరుగు అంటే ఏమిటి, లేకపోతే మరొకటి నెయ్యి అంటే ఏమిటి, అక్కడ ఏమన్నా ఏ నామరూపాలు అన్నది కాదు అక్కడ ప్రశ్న. కానీ సత్యవస్తువైనటువంటి బ్రహ్మమే ఒక్కటే, ఏకమే అనేకముగా కనబడుతూ ఉంటాడు. అంత మాత్రాన ఈ అనేకం లేకపోతే ఏకమైన బ్రహ్మము, అద్వయము, అనంతము, అఖండమైన బ్రహ్మము లేదంటాం హాస్యాస్పదం. ఈ రకమైనటువంటి వాదానికి సమర్థించరాదు. చదవండి. ప్రపంచమునకు బ్రహ్మము కారణమై ఉన్నది. ఎవరి నుండి ఈ జగత్తు ఆవిర్భవించినదో, ఎవని జనించు జగము ఎవరి యందు లీనమై. ఏనాడో ప్రశ్నించాడు. భూమి పుట్టకముందు, మనం ఎవరం పుట్టకముందు ప్రత్యేక కాలంలోనే ప్రశ్నించాడు. నరసింహావతార ఆవిర్భావం అదంతా కృతయుగం. ఆ కాలంలోనే ఈ ప్రశ్నలు వేశాడు ప్రహ్లాదు. ఎవని జనించు ఎవరి యందు లీనమై. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, వాని ఆత్మభౌని ఈశ్వరునే శరణంబు వేడెదను. ఇలాగా భాగవతం అందుకే చదివితే ఈ ప్రశ్నలన్నిటికీ సాధకుడు ఆన్సర్ చెప్పుకోవాలి. సాధకులైనటువంటి వాళ్ళు ఈ పద్యానికి ఆన్సర్ ఎవరికైతే తెలుస్తుందో స్వానుభవంలో తెలియాలి, దర్శనంగా తెలియాలి, అధిగమనం ద్వారా తెలియాలి. అలా తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే జ్ఞానం స్థిరంగా ఉంటుంది. చదవండి. ఎవరి నుండి ఈ జగత్తు ఆవిర్భవించినదో, ఎవని యందు ఉన్నదో, తిరిగి ఎవని యందు లయించుచున్నదో, అది ఏ బ్రహ్మం. అది కారణ బ్రహ్మం, కార్యము జగత్. బ్రహ్మమును ఉపనిషత్తులు ఈ విధంగా నిర్ణయించినవి. దీనినే తటస్థ లక్షణము అందురు. అది వెరీ ఇంపార్టెంట్. తటస్థ లక్షణం అండి, దీనికే సాక్షిత్వం అని పేరు. ఈ తటస్థ లక్షణంతో ఉండటాన్ని నేర్చుకోవాలి. మానవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, మానవుడు జననం నుంచి మరణం వరకు చాలా పనులు చేస్తాడు అనుకోండి. ఏ ఒక్క పనినో స్వీకరించి ఈ ఒక్క పనేరా బాబు నువ్వు అన్నావు అనుకోండి, ఏమంటాడు, ఒప్పుకోడు కదా. అలాగే సృష్టి స్థితి లయాలకు ఆవల ఉన్నటువంటి, సృష్టి స్థితి లయాలకు సాక్షిగా ఉన్నటువంటి, మహాకారణ స్థితికి సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మము, కార్యరూపమైనటువంటి జగత్తు లేకపోతే బ్రహ్మము లేదని చెప్పడం విపరీత భావన. అలాంటి దాన్ని ఒప్పుకోరాదు. చదవండి. మరి తటస్థ లక్షణము ద్వారా విచారణ సాగించినచో బ్రహ్మము సత్యస్వరూపమని తెలియను. వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే పూర్వపక్షమునో పరపక్షమునో ఏదో ఒక పక్షాన్ని స్వీకరిస్తాం వాదన చేసేటప్పుడు. అప్పుడు తటస్థ లక్షణం పోతుంది. ఎవరైతే న్యాయమూర్తి వలె తటస్థ లక్షణం కలిగి ఉంటారో అప్పుడు వాదించేటటువంటి సిద్ధాంత రాద్ధాంతాల జోలికి వెళ్ళడం, వాదించేటటువంటి జీవ జగత్తుల జోలికి వెళ్ళడం, అదెలా ఇదెలా అని తర్కించేటటువంటి స్థాయికి దిగిరడం. అట్లా తటస్థ లక్షణం, సాక్షిగా ఉండటం, తుర్యానుభవంలో ఉండటం చాలా అవసరం బ్రహ్మము నిర్ణయించాలి. చదవండి. సత్యవస్తువు నిత్యమై వెల్గొందుట చేత జ్ఞాన రూపమై కూడా ఉన్నది. అట్టిది ఆనందమై అనంతమై ఉండగలదు. కనుక బ్రహ్మకు మరి ఒక నిజ నిర్వచనము సచ్చిదానందము. సత్యము, జ్ఞానము, ఆనందము, సత్తు, చిత్తు, ఆనందం. ఇది స్వరూప లక్షణమని తెలియబడును. సచ్చిదానందము, సత్య జ్ఞానానంతము. సత్యము, జ్ఞానము, అనంతము ఒక స్థాయి. సత్తు, చిత్తు, ఆనందం, ఇవి రెండు బ్రహ్మము యొక్క లక్షణములు. ఒకటి సగుణ సాకారం, ఒకటి నిర్గుణ నిరాకారం. ఇవి స్వరూప లక్షణాలు.
వీటిని జాగ్రత్తగా గుర్తు. స్వరూపానంద స్థితి అందున్న బ్రహ్మమే జగత్తునకు ఆధారము, ఆ, అధిష్టానము. ఉమ్, జగత్తు ఒక కాలములో గోచరించుచున్నది ఉమ్, కనుక అసత్యమై ఉన్నది. ఉమ్, బ్రహ్మము సనాతనమై ఉన్నది. ఉమ్, జగత్తు కార్యరూపమై భాషించుటచే దానికి కారణం ఉండవలెను. ఉమ్. చెట్టు కనబడుతుందంటే ఆ చెట్టుకు విత్తనం ఎక్కడో ఒక చోట ఉండాలి, మూలం ఎక్కడో ఒక చోట ఉండాలి. కార్యం కనబడుతుందంటే కార్యానికి మూలమైన కారణం ఉండాలి. అట్టి ఆది కారణమే బ్రహ్మము. ఆది కారణం వెరీ ఇంపార్టెంట్. ఆది కారణం అచ్యుతం. కార్యమునందు కారణమే యుండును. మట్టితో కొండలను చేయుదురు, కొండ కార్యము మట్టి కారణము. ఉపాదాన కారణం. కారణం స్థాయిలో కూడా స్థాయి భేదం ఉంటుంది. ఉపాదాన కారణం, సర్వకారణం, ఇలా సర్వకారణం బ్రహ్మ. కార్యమైన కుండలో ఉన్నదంతయు కారణమైన మట్టియే. అలాగే కార్యమైన జగత్తునకు బ్రహ్మము కారణముగాన జగత్తు అంతయు బ్రహ్మము కన్నా అన్యము కాదు. అది పురాణాలు చదివితే ఎవరైతే తపస్సు చేసిన రాక్షసులు పెట్టాలు ఉంటారో వాళ్ళందరూ పోయి మళ్ళా భగవంతుడిలోనే లయం. ఏంటండి ఎంత రాక్షసులు కదా, మీరు ఎట్లా ఏం చేస్తున్నారండి అని పరమాత్మను అడగడానికి అవకాశం లేదు. యక్ష రాక్షస కిన్నెర కింపురుష గంధర్వ సిద్ధ సాధ్య పిశాచ భూతగణములే గాని దేవ తిర్య మానవ పశు పశుపక్ష క్రిమి కీటకాదులైనటువంటి దేవరాజులు కానీ దేవతా ప్రపంచం కానీ వీళ్ళంతా పరమాత్మ యొక్క సృష్టి. ఈ చతుర్విధ సృష్టి అంతా పరమాత్మ సృష్టి. కడకు ఆ చైతన్యమునందు వీళ్ళందరూ లయం కావాల్సిందే. చిట్ట చివరికి ఎవరైనా ఆ పరమాత్మలోనే లయం కావాల్సిందే. జగత్తు బ్రహ్మము కన్నా అన్యము కానప్పుడు ఇక దానిని బ్రహ్మమనియే తెలియవలెను. అది వేరుగా లేదు కదా. కాబట్టి ఈ జగత్తంతా కూడా బ్రహ్మమనే కారణము నుంచి వివర్తమైంది. కాబట్టి ఈ కనబడుతున్నటువంటి ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే. జగత్తు అని పలవరించుట సబబు కాదు, అదియే అధ్యాస అజ్ఞానము. అంతే సార్, అదే అధ్యాస అజ్ఞానం. వెరీ ఇంపార్టెంట్. అధ్యాస అజ్ఞానం అంటే ఏంటంటే బ్రహ్మకు భిన్నమై జగత్తు ఉన్నదని కలవరించుట పలవరించుట. మంచి మాటలండి. జీవభావానికి సంబంధించినటువంటి రెండు మాటలు అన్నమాట. కలవరించుట, పలవరించుట. తనేది మననం చేస్తూ ఉంటాడో, తనేది స్మరిస్తూ ఉంటాడో దాన్నే కలవరిస్తూ ఉంటాడు. తెలివి తప్పిన వేళ కూడా పలవరిస్తాడు. తెలివి ఉన్నంతసేపు కలవరిస్తాడు, తెలివి తప్పితే పలవరిస్తాడు. ఈ రెండు జీవలక్షణాలు. అనేది అభ్యాసం చేస్తే దేని చుట్టూ అయితే మనసు తిరుగుతూ ఉంటుందో, ఏదైతే సాధన చేశాడో లేకపోతే ఏదైతే ఆకర్షించబడ్డాడో దాని అందే తిరిగిపోతుంది. ఆ ఆవృత్తి యొక్క బలం చేత కలవరెంత పెరుగుతుంది. అది ఎంతగా కలవరెంత పెరుగుతుంది అంటే పడుకుంటాడు, కానీ పడుకున్న తర్వాత కూడా అవే తిరుగుతుంది. తిరగ వాటి గురించి కలవరిస్తుంది. ఇంకా ఏమవుతుందంటే స్మృతి తప్పిన వేళ వస్తుంది. చిన్న నిద్ర పెద్ద నిద్ర. ఆ చిన్న నిద్ర పెద్ద నిద్రలో కూడా ఆ జగద్భావమే తిరుగుతూ కలవరింతగా మారిపోయింది. పునః జన్మకు కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కలవరింత గురించి పలవరింత గురించి మానవుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతగా మునిగిపోరాదు, సంగత్వ దోషాన్ని పొందరాదు, అభ్యాసం అధ్యాసగా మారిపోరాదు. సర్వకారణం ఈశ్వరం కదా, ఆ ఈశ్వరుని యొక్క స్ఫురణని జాగ్రత్తగా పట్టుకోవాలి. స్వరూప జ్ఞానాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. సరే, కనుక కారణమును దర్శించనంత వరకు కార్యమే గోచరించుచుండును.
కారణమును దర్శించగానే కార్యమై భాషించున్నది కూడా కారణమేనని అనుభవమునకు అందును. అది కారణాత్ భిన్న జగత్ అనేది భ్రాంతి. బ్రహ్మము కారణము, కార్యము జగత్తు. వచ్చిన సమస్య ఏంటంటే జీవుడికి తాను బ్రహ్మమే అయి ఉన్నప్పటికీ కూడా కార్యమై ఉన్నటువంటి జగత్తు కారణము కంటే భిన్నమని పలవరించుట అభ్యాసం చేయడం వలన అధ్యాస బలపడి జగద్భావంలో మునిగిపోవడం. బంగారును దర్శించగానే నగలేదు, మట్టిని దర్శించగా కొండలేదు, అంటే రజ్జువును చూడగా సర్పము లేదు, వెరీ సింపుల్. ఎడారి తెలియగానే ఎండమావి లేదు. అంటే చూడండి, ఏది ముందుందో తెలుసుకుంటే ఆద్యంతములు కనబడుతున్నదాని ఆద్యంతములందు మార్పు లేక ఉన్నదానిని గుర్తించగలిగే వికాసం వస్తే దానికి చైతన్య వికాసం అని పేరు. బుద్ధి వికాసం కాదు. కనబడుతున్న దానికంటే ముందున్నటువంటి కారణ స్థితిని తెలుసుకోగలగడానికి చైతన్య వికాసం అని పేరు. అందుకని వేదాంతంలో చెప్పే ఉపమానాలను ఒక దగ్గరే ఏకరూపించదు. కాడు కనబడితే పాము లేదు, మట్టి కనబడితే కొండ లేదు, బంగారం కనబడితే ఆభరణం లేదు. ఎండమావి ఎందుకు కనబడుతుంది అంటే ఎడారిని గుర్తించలేదు. అందుచేతనే సకలమునకు ఆధారమై కారణమై భాషించు బ్రహ్మము తెలియబడనంత వరకు ముత్తెపు చిప్పలో వెండి గోచరించున్నట్లు జగత్తు అనుభవమునకు అందునని ఆచార్యులు తెలియజేయుచున్నారు. సర్వాధారము సర్వకారణము అయినటువంటి బ్రాహ్మీభూత స్థితి అని ఉన్నప్పుడు జగత్తు యొక్క అనుభవం లేదు. ముత్తెపు చిప్పలోని శ్వేతవర్ణమును గాంచి అది వెండి అని భ్రమించుట కలదు. ముత్తెపు చిప్పలో వెండి ఉండుట అసంభవము, అసంభవం, ఎప్పటికీ జరగదు. అది భ్రాంతి జన్యమైన విషయము. మరి అందు గోచరించు వెండి ఎంతవరకు కనిపించును? ముత్తెపు చిప్పను తెలుసుకున్నంత వరకు. ముత్తెపు చిప్ప తెలియకపోవట చేత దాని స్థానే రజితము గోచరించి భ్రాంతిని అందించుచున్నది. ముత్తెపు చిప్పకు సంబంధించిన జ్ఞానము అందగానే రజితము మిథ్యయై మిగులును. అలాగే అధిష్టానమైన బ్రహ్మము తెలియబడనంత వరకు ముత్తెపు చిప్పలో వెండి వలె ప్రపంచము భాషించును. తటస్థ స్వరూప లక్షణాదుల ద్వారా బ్రహ్మము యొక్క నిజస్థితి అర్థమైనచో ఈ జగత్తు భ్రాంతి అని అసత్యమని తెలియను. తటస్థ లక్షణం, స్వరూప లక్షణం. జీవుడు ఎప్పుడూ కూడా ఈ తటస్థ లక్షణాన్ని, స్వరూప లక్షణాన్ని సాధకుడై నిలబెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు దీంట్లోనే ఉండాలి, అటు ఇటు కదలకూడదు. ఎక్కడ సాక్షిత్వాన్ని పోగొట్టుకోకూడదు, ఎక్కడ స్వరూప జ్ఞానాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మహోపనిషత్తు నుండి ఒక శ్లోకం చెప్తున్నారండి. దృశ్యా సంభవ బోధోహి జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం తదేవ కేవలీ భావం తతో అన్యస్య ఫలం మృష. వేరుగా ఉన్నదనుకోవటం మృష, భ్రాంతి. దృశ్యము లేని జ్ఞానమే జ్ఞానము, చిదాత్మకమగు ఆ జ్ఞానమే జ్ఞేయము, అదియే కేవల స్థితి లేదా కైవల్యము. దీనికంటే అన్యమగు సర్వము మిథ్యయై ఉన్నది అని మహోపనిషత్తు తెలుపుచున్నది. అన్యము, వేరుగా ఉండుట, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మట్టి లేకుండా, మట్టి కంటే అన్యముగా కొండ ఉన్నది, బంగారము కంటే అన్యముగా ఆభరణం ఉన్నది, తాడు కంటే వేరుగా పాము ఉన్నది, ఎడారి కంటే వేరుగా ఎండమావి ఉన్నది.
ముత్యపు చిప్ప కంటే వేరుగా వేండి ఉన్నది. ఈ రకమైనటువంటి భ్రమాజన్యమైనటువంటి అన్య స్వభావం, ఈ అన్యోన్య అధ్యాస, ఆ అనన్యత్వంలో ఉంటేనేమో బ్రహ్మ, అన్యముగా ఉంటేనేమో జీవు. వేరే తటస్థ లక్షణం స్వరూప లక్షణంలో అనన్యంగా ఉన్నవాడేమో బ్రహ్మ. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానం, ఆనందము అనే స్వరూప లక్షణాలతో తటస్థంగా అనన్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో బ్రహ్మ. తద్భిన్నమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి జీవభావంతో జగద్భావంతో అన్యముగా ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో బద్ధుడు. బ్రహ్మభావంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముక్తుడు. కాబట్టి ఎవరైతే తటస్థ లక్షణంలో స్వరూప లక్షణంలో నిలకడ కలిగి ఉన్నారో వారు ఏతక్షణమే ముక్తుడు. ఆత్మానాత్మ వివేక జ్ఞానము ద్వారా ఎవరి మనసు రాగరహితమై ద్వంద్వరహితమై దృశ్యమును ఆశ్రయించని స్థాయికి చేరును. అట్టి మనసు పంజరము నుండి బయటపడిన పక్షి వలె జగద్భ్రాంతి నుండి విడివడి ఆత్మానంద సాగరములో ఓలలాడును. వెరీ ఆనందం పొందాలి అంటే నాకు జ్ఞానేంద్రియాల ద్వారా లభించేటటువంటి విషయాత్మక జ్ఞానం ఉన్నప్పుడే నేను ఆనందపడతాను. ఇది జీవభావం. శబ్ద ఎక్కడికి వెళ్ళినా జగత్తంతా ఏముంటాయంటే శబ్దస్పర్శ రూపరసగంధాలే ఉంటాయి. ఆరవ విషయం లేనే లేదు. ఈ ఐదింటి ద్వారా పొందేటటువంటి విషయానుభవం ద్వారా నా ఆనంద నిర్ణయం అవుతున్నది అనేటటువంటి భ్రాంతిగతమైనటువంటి నిర్ణయంతో జీవించినంత కాలము నువ్వు జగత్తు వెంబడ పడవలసిందే. ఎవరైతే తటస్థ లక్షణం స్వరూప లక్షణం ద్వారా తన ఎందే నిలకడ చెంది స్వాత్మ ఎందే ఉన్నటువంటి వాడు వాడు అనన్యంగా ఉన్నాడు. వాడికి ఆనంద లక్షణం కోసం మరొక దానిపై ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. సామాన్య అవసరంలే కానీ విశేష అవసరములేమీ లేదు. జగత్తుకి ఏ విశేష లక్షణము లేదు వాడి దృష్టి. ఎంతటి విశేషమైనటువంటి వస్తువును చూపినా, ఎంతటి విశేషమైనటువంటి సందర్భాన్ని చూపినా, ఎంతటి విశేషమైనటువంటి పరిస్థితులను గమనించినా అవన్నీ సామాన్యముగానే బ్రహ్మజ్ఞానికి గోచరిస్తాయి కానీ విశేషము విపరీతముగా మాత్రం తోచవు. ఉదాహరణ చెప్తాను. శ్రీరామచంద్రమూర్తి వనవాసాలకు తరలేడు. పక్కనే ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠ మహర్షికి ఏ వైపరీత్యముగా తోచలేదు. అదే అయోధ్యావాసులందరికీ మిగిలినటువంటి వారందరికీ అది చాలా వైపరీత్యంగా తోచింది. ఇలా మనం జాగ్రత్తగా పురాణ ఇతిహాసాలను పరిశీలిస్తే బ్రహ్మజ్ఞానులు ఎప్పుడు తటస్థ స్వరూప లక్షణంలో ఉంటారు. వాళ్ళకి ఏది కార్యము, అన్ని కార్యములు బ్రహ్మం అనే కారణమునందే నిండి నిబిడీకృతమై సర్వయ సర్వత్రా సర్వకారణంగా సర్వాధారంగా ఉన్న బ్రహ్మమందే ఒకానొక కదలిక, ఒకానొక అంశం ఈ జగత్. అంతే తప్ప జగత్తే సర్వవ్యాపకమై ఉందండి బాబు, అనంతంగా ఉందండి బాబు, ఎంత ప్రపంచమో చెప్పలేనండి బాబు అన్నవాడికి కారణస్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోజాలడు. ఇప్పటితో 7వ శ్లోకం పూర్తయిందండి. 8వ శ్లోకం మొదలు పెట్టమంటారు? చదవండి. ఇది శ్రీకృష్ణానంద మఠం వారి సోర్స్ ఫైల్ నుంచి చదువుతున్నానండి. మన బంధువులకి చెప్తున్నాను. 16వ పేజీ. సచితాత్మని అనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పిత వ్యక్తయో వివిధా సర్వ హాటకే కటకాదివత్. గొప్ప ఉపమానం అండి. హాటకే కటకాదివత్. ప్రతిపదార్థం అండి. వివిధములైనవి
సర్వ అన్ని, వ్యక్తమయ్యే జగత్తు పదార్థాలు, విషయాలు. హాటకే బంగారు నందు కటకాదివత్, కడియము మొదలైన నగల వలె, అనుస్యూతే గ్రొచ్చబడినవిగా ఉన్నదియు, నిత్యమైనదియు, విష్ణౌ సర్వవ్యాపి అయినదియు అయిన సచ్చిదాత్మని, సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములందు కల్పింపబడినది. అంటే చాలా సింపుల్ గా ఓ పిల్లవాడిని, బాబు నాయన షాప్కి వెళ్ళి తలుపులు తీసి బంగారం అంతా ఉందో లేదో చూసిరా నాయన యజమాని పంపించాడు. ఆ పిల్లవాడు షాప్ తీసి ఫోన్ చేశాడు యజమాని, ఇక్కడ బంగారం లేదండి. బంగారం లేదనేటప్పుడే యజమాని పరిగెట్టుకు వచ్చాడు. చూస్తే అన్నీ ఉన్న చోటే ఉన్నాయి. అన్నీ ఉన్న చోటే ఉన్నాయి కదరా, బంగారం లేదంటావేంటిరా అన్నాడు. ఇది బంగారం ఎందుకైందండి? ఇది ఉంగరాలు, ఇవి కడియాలు, ఇవి గొలుసులు, ఇవి మెట్టెలు, ఇవి దండలు, ఇవి వడ్డాణాలు, ఇవి చెవిరింగులు, ఇట్లా చెప్పుకొచ్చాడు. అరే వాటన్నింటిలో ఉన్నది బంగారమే కదరా అంటే, ఏమో నాకైతే మాత్రం ఉంగరాలు బంగారాలే కనబడుతున్నాయి, బంగారం కనబడటం లేదు అన్నాడు. ఇది ఎంత సత్యమో అలాగే నాకు జగత్తే కనబడుతుంది, బ్రహ్మము కనబడటం లేదు అనటం కూడా అంతే సత్యం. అందుకని ఈ జగత్తంతా బ్రహ్మమునందు అనుస్యూతమై, బ్రహ్మము జగత్తు ఎందు అనుస్యూతమై ఉన్నది. రెండు అన్వయాలు ఉన్నాయి. జగత్తు బ్రహ్మములో ఉందని చెప్పాలా, బ్రహ్మమే జగత్తుగా ఉన్నదని చెప్పాలా? చాలా విపరీత విచారణలు ఉన్నాయండి వేదాంతంలో. తర్వాత కాలంలో ఆదిశంకర్ల తర్వాత వచ్చినటువంటి అనేక మంది ఈ విచారణలో ఆయా కాలములందు వైపరీత్యాన్ని చూపించారు. ఏది సర్వకారణమో తెలియనప్పుడు ఏది నిమిత్త కారణమో దానిని ప్రధానముగా ఎంచి ఆ నిమిత్త కారణాన్నే సర్వకారణంగా ప్రకాశింపజేస్తున్నట్టు చెప్పడం తర్వాత కాలాల్లో చాలా వచ్చిందన్నమాట. ఇది నివర్తింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆభరణం లేకపోతే బంగారం ఎక్కడ ఉందండి బాబు అన్నాం. భూగర్భంలో ఉన్న బంగారం అంతా ఏమైపోయినట్టు? బ్రహ్మమే లేకున్నా జగత్తే లేదు, జీవుడు లేదు. కానీ బ్రహ్మము ప్రధానముగా బోధించవలసినటువంటి విచారణా జ్ఞానము జీవుడు ప్రధానంగా బోధించడం జరిగింది. జీవో బ్రహ్మైవ నాపరహ అన్నాడు కదా అని జీవుడు ప్రధానమని చెప్పకూడదు. బ్రహ్మమునందు జీవుడు లైవ్ అయిపోతున్నాడు. ఆ బ్రహ్మమే ఈ జీవుడు, ఈ జీవుడే ఆ బ్రహ్మము. భేదం లేదు, అభిన్నము, అద్వయము, అఖండము, అనంతమని తెలుసుకునేది ఎవరు? జీవుడే. అంతేగాని బ్రహ్మము మళ్ళా కిందకు దిగొచ్చి నేను జీవుడైనానని ఏం తెలుసుకో. బ్రహ్మమునకు నేను జగత్ అయినాననే తెలివేమి రాదు. ఈ రకమైనటువంటి వ్యతిరేక అన్వయాన్ని తర్వాత కాలంలో బాగా వ్యాప్తి చెందించారు. అసలు బ్రహ్మం ఎక్కడున్నాడయ్యా బాబు? ఈ జీవుడే ఆ బ్రహ్మం. ఈ జీవుడే ఆ బ్రహ్మముండి మరి జీవుడు సర్వకారణమా? ఆ సృష్టి యొక్క ఆద్యంతములను నేనున్నాడా? సృష్టి నియమాలను ఈ జీవుడే చేశాడా? ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సర్వకారణం, ఇలా మరి అన్ని సర్వకారణములను నివిడిపోతున్నాయి కదా అనేటటువంటి స్వరూప జ్ఞాన లోపం చేత కేవల వాచ్యార్థ విచారణ చేసి అన్వయ వ్యతిరేకాలు చెప్పేటటువంటి బోధకులు తయారవడం వలన, అనుభవార్థం యొక్క లేమి వలన సర్వవ్యాపకమై, సర్వవిలక్షణమై, సర్వసాక్షి అయినటువంటి తటస్థము స్వరూపము అయినటువంటి బ్రహ్మము యొక్క ఎరుక లేకపోవడం వలన, తురియనిష్ట లేకపోవడం వలన కేవల వాచ్యార్థ విచారణగా చేసేటటువంటి వారంతా ఈ దోషపూరితమైనటువంటి విచారణని బోధిస్తూ వస్తుంది. ఇది
చిన్నపిల్లల వంటిది. ఏదో చిన్నపిల్లలు పెళ్లి చేస్తారు, బొమ్మల పెళ్లి చేస్తారు. చేసి నిజంగా పెళ్లి చేశామనేటువంటి భ్రాంతి చెందుతారు. నిజంగానే పిల్లలు పుట్టినట్టు, నిజంగానే తల్లిదండ్రులు అయినట్టు, నిజంగానే పెళ్లి చేసినట్టు కాసేపు ఆ పిల్లలకి తల్లి ఎట్లా అన్నం పెట్టిందో ఈ బొమ్మలకి ఆ పిల్ల అన్నం పెట్టింది. ఇప్పుడు ఆవిడకి ఆ, వాస్తవ జ్ఞానంలో ఏదైనా పరిణామం వచ్చిందంటే ఏమి కాదు. కాబట్టి వాచ్యార్థ విచారణ చేత నిర్ణయించబడేటటువంటిది అంతా కూడా ఎప్పటికైనా అది సాధనపూర్వకంగా లక్ష్యార్థాన్ని అనుభవార్థాన్ని తప్పక పొందాలి. అలా పొందినప్పుడు ఈ రకమైనటువంటి విపరీత విచారణ లేకుండా దీన్ని పరిహరించాలి. ఎందుకనంటే బ్రహ్మం యొక్క యథార్థ స్వరూప లక్షణం సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. తత్కాలవత్ మానవుడు ఒక యంత్రాన్నో ఒక స్వరూపాన్నో ఒక విగ్రహాన్నో ఒక చిత్రపటాన్నో పెట్టుకుంటాడు, ఒక ఆరాధన చేస్తాడు. ఆరాధనా బలం చేత అతని యొక్క సూక్ష్మంలో ఉన్నటువంటి చైతన్యం తత్కాలవత్ ఆ ఆరాధ్య వస్తువులో ప్రవేశిస్తుంది. ఆ ఆరాధ్య వస్తువు ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది. అచేతనమై జడ వస్తువు అయినటువంటి విగ్రహం కానీ పటం కానీ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చైతన్యవంతమై ప్రతిస్పందించడం కనబడుతుంది ఆ సాధకుడు. కానీ అయినంత మాత్రాన అంతది ఆ కాస్త మార్పుని జ్ఞానమని అదే బ్రహ్మమని అనుకోవడం భ్రాంతి. జాగ్రత్తగా విడిపడాలన్నమాట. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులకు ఆవల ఉన్నదేదో అది బ్రహ్మం, ఈవల ఉన్నది కాదు. అటువంటి నిర్గుణ స్వరూపమైనటువంటి బ్రహ్మమును నిర్ణయంగా స్థిరపరుచుకున్నటువంటి వాడే తటస్థ లక్షణాన్ని, స్వరూప లక్షణాన్ని కలిగి ఉంటాడు. అది ఎలా ఉన్నదయ్యా అంటే ఆటకే కటకాదివత్. ఆటకం అంటే బంగారం, కటకం అంటే ఆభరణం. బంగారమే ఆభరణమైంది అని చెప్పచ్చు, కానీ ఆభరణమే బంగారమైందని చెప్పచ్చా అంటే ఆభరణం కరగేస్తే బంగారం వస్తుంది. సకల సృష్టి లయమైపోతే ఎక్కడికి లయమైపోతున్నాయి అంటే బంగారం అంటే బ్రహ్మములోకి లయమైంది, హిరణ్య గర్భస్థితిలోకి లయమైంది. ఇక్కడ బంగారం అన్న ప్రతి చోట మీరు గుర్తుపెట్టుకోవాలి. హిరణ్య గర్భం, హిరణ్య గర్భమే బ్రహ్మము యొక్క సూక్ష్మం. ఆ బ్రహ్మము యొక్క సూక్ష్మీభూత స్థితి యందు సకల ప్రపంచము కూడా లయం తర్వాత చేరుతుంది. బ్రహ్మం ఎప్పుడూ ఉంటాడు. చదవ. బ్రహ్మమునకు జగత్తునకు పరస్పరమైన వ్యత్యాసం చెప్పబడుతున్నది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ సూర్యుడు చంద్రుడు ఒకటే కదండి అన్నాం అనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? సూర్యుడు చంద్రుడు ఒకటే ఎలా అవుతాడండి? ఇంపాసిబుల్. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశ లక్షణం చేత సూర్యుడు చంద్రుడు ఒకటే అన్నాం అనుకోండి, యథార్థ వస్తు పరిజ్ఞానంగా చూసినటువంటి వాడిగా భిన్నత్వం తెలుసు. అభిన్నము ఎలాగా అనేది తెలుసుకోవాలి, భిన్నము ఎలాగా అనేది కూడా తెలుసుకోవాలి. భిన్నము ఎలాగో తెలుసుకుని దాన్ని వదిలేయాలి, అభిన్నము అద్వయం ఎలాగో తెలుసుకుని అలా నిలకడ. బంగారపు కడియం, గొలుసు, ఉంగరం మొదలైన నగలన్నీ బంగారంలో గుచ్చబడినాయి. అంటే ఒక్క బంగారం అన్న లోహంలో నగలన్నీ దారంలో గుచ్చిన పూసల వలె ఆధారపడి ఉన్నాయి. బంగారు కడియంలో బంగారం నిత్యమైనది, కడియం అశాశ్వతమైనది. అంటే నగను చెడగొడితే కడియపు గుండ్రని రూపం చెడుతుంది, బంగారం చెడదు. ఆభరణాల యొక్క రూపం చెడిపోయి స్వరూపమైన బంగారంగా తయారవుతుంది కరగేస్తుంది. కానీ బంగారం చెడిపోయిందా? బంగారం ఎప్పటికీ చెడిపోయింది. పోతే గీతే ఆకార భ్రాంతి పోతుంది. పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పొల్లగా ఉన్నాడు, తీయగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు ఇత్యాది వ్యవహార దోషములు ఏవైతే ఉన్నాయో, ఆవరణ దోషములు ఏవైతే ఉన్నాయో, విక్షేప దోషములు ఏవైతే ఉన్నాయో,
మలదోషములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆభరణములు. దీనంతా బ్రహ్మకల్పాంతంలో మళ్ళా బ్రహ్మంలోకే పోతుంది. బంగారం ఉంటే కడియం మొదలైన నగలు ఉంటాయి. బంగారం లేక కడియం మొదలైన నగలేవి లేవు. బ్రహ్మమే లేదంటే జగత్తు కూడా లేదు. జగత్తు లేదనేటటువంటి నిర్ణయం పొందినటువంటి వాడు బ్రహ్మముననే నిర్ణయం కలుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మమునకు పరమైన స్థితి సంగతి లక్షిస్తాడు. అంతేగాని జగద్భావమనే దాటనటువంటి వాడు త్రిగుణాత్మకము, త్రిమూర్త్యాత్మకము, త్రిశక్త్యాత్మకము, అవస్థాత్రయాత్మకము, కాలత్రయాత్మకము, దేహత్రయాత్మకం అనే త్రిపుటినే దాటలేనటువంటి వాడు బ్రహ్మము లేదని చెప్పుట హాస్యాస్పదం. అన్ని నగల్లోనూ బంగారం వ్యాపించి ఉన్నది. నగకు బంగారమే ఉనికి చైతన్యం, ఉనికి ప్రకాశం, ఉనికి జ్ఞానం, ఉనికి ఆనందం. ఉనికి అంటున్నాడు చూడండి. దాని యొక్క స్వరూపం సత్, చైతన్యం, ప్రకాశం, జ్ఞానం, ఆ 4 లక్షణాలు బంగారమే అయ్యిందండి. ఆ 4 లక్షణాలు బంగారం అనే లక్షణం లేకపోతే ఆభరణమే లేదు, ఏ రూపంలో ఉన్నా సరే. అంటే బంగారం వలననే సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణములు. కడియం మొదలైన వాటి వలన కాదు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. ఎప్పుడు ఏకముగా ఉన్నదేదో, ద్వితీయము కానిదేదో. 2 లక్షణాలను ఒక సూత్రంలోనే చెప్తారు. ఎప్పుడూ ఏకంగానే ఉంది. జగత్తు ఎంత అనేకంగా ఉన్నప్పటికీ బ్రహ్మం ఎప్పుడూ ఏకముగానే ఉన్నది. రెండవది లేనే లేదు. జననాత్ విపరిణమతే క్షీయతే నశ్యత ఇతి వికార గమనం యస్య తత్ జగత్. షడ్వికారములు ఉన్నదేదో అది జగత్తు. జగత్తు యొక్క లక్షణం చెప్తున్నారు. ఏమిటి? ఇందాక బ్రహ్మము యొక్క లక్షణం చెప్పారు. ఏమిటది? సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. ఇవి బ్రహ్మము యొక్క లక్షణం. అట్లాగే జగత్తు కూడా లక్షణాలు చెప్పాలి కదా. మరి ఇప్పుడు 6 లక్షణాలు మళ్ళా జగత్తుకు చెప్తారు. వీటిని షడ్వికారములు అంటారు. చదవండి. పుట్టుట, కలుగుట వలన మార్పులు చెందుట, క్షీణించుట, నశించుట అను వికారపు పోకడ కలిగినది జగత్తు. పుట్టడం, పెరగటం, నశించటం, క్షీణించటం ఇత్యాది వికారములన్నీ జగత్తుకు సంబంధించినవి. ఇవేవి బ్రహ్మమునకు సంబంధించినవి కావు. బ్రహ్మము అజం, పుట్టుకే లేదు బ్రహ్మమునకు. బ్రహ్మమునకే పుట్టుకే లేదంటే దాని అవతలున్న పరమునకుందా? దాని అవతలున్న పరాత్పరమునకుందా? లేనే లేదు. తానే లేడు, నిర్ణయించే తానే లేడు. కాబట్టి ముందు బ్రహ్మీభూత స్థితి ఎందు అజం అనేటటువంటి నిర్ణయాన్ని, ఐ హ్యావ్ నెవర్ బార్న్, నేను నాడు పుట్టలేదు. అందుకని పుట్టిన ప్రతిదానికి వృద్ధి చెందడం అనే లక్షణం ఉంది. వృద్ధి చెందడం అనే ప్రతిదానికి క్షీణించే లక్షణం ఉంది. క్షీణించే లక్షణం ఉన్న ప్రతిదానికి నశించే లక్షణం ఉంది. ఇట్లా జాగ్రత్తగా ఈ షడ్వికారములకు లోనైనటువంటిదంతా కూడా జగత్తు. ఈ 6 మళ్ళీ ఒకసారి చదవండి. 6 లక్షణాలు ఎప్పుడు గుర్తుండాలి. ఏ అనుభవం కలిగినా అది షడ్వికార భ్రాంతికి లోనయ్యే. మానవులందరూ, సాధకులందరూ ఏదైనా ఒక అనుభవం కలగగానే ఆ అనుభవము స్వరూప లక్షణంతో ఉందా, షడ్వికార లక్షణంతో ఉందా అని జాగ్రత్తగా గుర్తించాలి. ఈ షడ్వికార లక్షణం వివర్తం, స్వరూప లక్షణం సమవర్తం. జననాత్ విపరిణమతే క్షీయతే నశ్యత ఇతి వికారగమనం యస్య తత్ జగత్. పుట్టుట, కలుగుట వలన మార్పులు చెందుట, క్షీణించుట, నశించుట అను వికారపు పోకడ కలిగినది జగత్తు. నామరూప క్రియాగుణములు, దేశకాల వస్తు వ్యక్తి రూపములు అన్ని వివిధములైన వ్యక్త రూపములు.
మళ్ళా చదవండి. ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకో. నామము, రూపము, దేశము, కాలం. నామ రూప క్రియా గుణములు. నామము, రూపము, క్రియ, గుణము, దేశము, కాలం. ఈ 6 ఉంటాయి జగత్తుకి. జగత్తు లక్షణాలు చెప్తారు. ఏమిటవి? నామం ఉంటుంది, రూపం ఉంటుంది, గుణం ఉంటుంది, క్రియ ఉంటుంది, దేశం ఉంటుంది, కాలం. మా దేశంలోనండి ఇలా కాదండి, మా కాలంలోనండి ఇలా కాదండి. ఈ పదార్థం అండి ఈ గుణంతో ఉంది, ఈ పని అండి ఇలా కాదండి. ఈ నామం అండి ఫలానా వాడిదండి, ఈ నామం అండి ఫలానా పదార్థాన్ని, ఈ లక్షణం అండి ఫలానా పదార్థాన్ని. దానికి ఫలానా రూపం ఉంది. ఇది ఎర్రగా ఉందండి, ఇది నల్లగా ఉందండి, ఇది తెల్లగా ఉంది, ఇది పచ్చగా ఉందండి. ఇలా నామ రూప గుణ క్రియ దేశ కాల పరిచ్ఛేదం. ఈ 6టికి పరిచ్ఛేదములని వేదాంతం చక్కగా నిర్వచించింది. స్వరూప లక్షణానికేమో 5 ఉంటాయి. ఈ జగత్తుకి 6 లక్షణాలు ఉంటాయి. ఎక్కువ ఉన్నది కదా అని చెప్పి జగత్తే సత్యం అనుకో. నామము, రూపము, గుణము, క్రియ, దేశము, కాలము అనే 6 పరిచ్ఛేదములు ఉన్నాయా అని చూసుకోవాలి. చాలా మంది నిన్న ఎక్కువసేపు సాధన చేయడం వల్ల మనసు మోగబోయినటువంటి స్థితికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఎప్పుడు అలాగే ఉంటుందా అని గమనించాలి. మనసు ఎక్కడికి పోయి లయం అయిపోయింది అంటే మన స్వరూపంలో వెళ్ళి లయం అయిపోయింది. మరి ఆ స్వరూప లయం పొందినటువంటి మనసు మరల నామము, రూపము, గుణము, క్రియ, దేశము, కాలము అనే 6 పరిచ్ఛేదములుగా విడిపోయింది. ఈ 6 పరిచ్ఛేదములుగా అవచ్ఛిన్నము అవగానే చిన్నము అవచ్ఛిన్నము. కిందకు దిగి వచ్చుట, కిందకు దిగి వచ్చి మొక్కలైపోవుట, అవస్థ కిందకు దిగి వచ్చుట, ఉన్న స్థితి నుంచి కిందకు దిగి వచ్చు. అట్లా పరిచ్ఛిన్నం అవగానే ముక్కలు ముక్కలు అయిపోగానే అంతా జగత్తు. జగత్తు యొక్క లక్షణాలు ఈ 6 లక్షణాలు. ఎప్పుడెప్పుడైతే ఏ అనుభవమైనా తోస్తే, ఏ ప్రపంచమైనా తోస్తే 8 స్థాయిల్లో ఉందండి. 8 తనువులు, 8 వ్యవహారములు, 8 ప్రపంచములు. చాలా ఉంది, విస్తారమైన ప్రపంచంగా కనబడుతుంది. కానీ వాటన్నింటికి ఏముంటుందయ్యా? నామము, రూపము, గుణము, క్రియ, దేశము, కాలం. ఈ అవధుల చేత అది ముక్కలు ముక్కలుగా కనబడుతుంది. ఈ ఆవరణల చేత ఆవరించబడింది. బ్రహ్మము అనామయం, నిరంజనం, నిర్వికారం, అపరిచ్ఛిన్నం. జగత్తు పరిచ్ఛిన్నం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ గురువు గారు. నమస్తే సార్. సాయిరామ్ గురువు. సాయిరామ్ గురువు. సాయిరామ్ స్వామి. మంచి సాయిరామ్ స్వామి.